నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. మేము ఈ మాంథా తుఫాన్ గురించి శ్రమపడి వేద పండితులను ఏర్పాటు చేశాము. అలానే మా యూనివర్సిటీ స్టూడెంట్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా, ఆయన కూడా కొంత వేద పండితులను తీసుకొని ఆయన కూడా మొదలుపెట్టారు. అనపర్తిలోనేమో శ్రీనివాస్ రెడ్డి గారు మొదలుపెట్టారు. నరసింహ శర్మ గారు రేపు పొద్దున్న, అంటే మీకు రేపు పొద్దున్న ఆ, తెల్లవారితే 28 తెల్లవారుజామున ఆయన అక్కడ పిఠాపురంలో మొదలు పెడతారు. అక్కడ 3 యజ్ఞకుండాలు పెట్టి అక్కడ స్టార్ట్ చేస్తున్నారు. ఆ యజ్ఞకుండాలు ఏర్పాటు చేసి ఆ వసతి ఇస్తున్న ఆయన పేరు సత్యనారాయణ గారు. ఆయన మనకి చాలా హెల్ప్ చేస్తున్నారు. ఆ ప్రాంతంలో పిఠాపురంలో వాసులు ప్లీజ్ ఆయనకి ధన్యవాదాలు తెలపండి. అలానే అనేక మంది ప్రయత్నంతో ఎంతో కొంత అమౌంట్ కొద్ది కొద్దిగా అయినా సరే పంపిస్తున్నారు. ఆ, ధన్యవాదాలు అందరికీ. మీరు మీరు చేస్తున్న సహాయానికి ఆ, ఉమ్, మా యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ ధన్యవాదాలు చెప్తుంది. అలానే మీరు ఈ రిజల్ట్స్ కోసం కూడా ఎదురు చూడండి. ఒకసారి హోమం స్టార్ట్ అయిన తర్వాత మేము ఆ ఫోటోలు వీడియోలు జత చేస్తాము. చాలా ఆలస్యమైంది ఇప్పటికే. 26 27 చేస్తుంటే 2 రోజులు కూడా చేస్తుంటే చాలా అద్భుతంగా ఉండేది. కానీ మనకి తెలిసిందే. ఆ, నాకు ఎవరో ఈమెయిల్ పెడితే తెలిసింది. వెంటనే నేను యూట్యూబ్లో అనౌన్స్ చేసి మా వేద పండితులను కాంటాక్ట్ చేస్తే వాళ్ళు కార్తీక మాసము ఆ, సోమవారం కాబట్టి వాళ్ళు అక్కడ ఆల్రెడీ ఒప్పుకున్న కార్యక్రమానికి వెళ్ళారు. ఎందుకంటే అది సగంలో మానేసి రాలేరు కదా. సో అది ఒప్పుకొని ఇప్పుడు మంగళవారం కాబట్టి మంగళవారం నాడు రేపు పొద్దున్న మొదలు పెడుతున్నారు. బుధవారాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ లోపల అది మంతా తుఫాన్ కాకినాడ వైపు వస్తోంది. అది దాదాపు ఒక 600 కిలోమీటర్ల దూరంలో ఉందని వార్త ఈటీవీ ఈనాడు వాళ్ళు చెప్తుంటే విన్నాను నేను. ఒక 6 గంటల క్రితం చెప్పిన వార్త అది. సో అది గంటకి ఇప్పుడు 6 కిలోమీటర్ల వేగంతోనో ఎంతో ప్రయాణం చేస్తుంది. సో 6 8 మొత్తానికైతే అది ఆ ప్రయాణంలో ఉంది. అది కొద్దిగా స్లో అయిందంటే బాగా పుంజుకుంటోందని చెప్తున్నారు. వార్తల్లో అయితే చాలా భయంకరంగా చెప్తున్నారు దాని గురించి. అది చాలా పుంజుకొని చాలా స్ట్రెంగ్త్తో వస్తోంది. కాబట్టి ఈ యజ్ఞాలు చాలా ఇంపార్టెంట్. అది వీళ్ళు నరసింహ శర్మ గారు ఆయన తోటి పండితులు కలిసి చేసే కార్యక్రమం మనకి సఫలీకృతం కావాలని ఆ భగవంతుని అందరం కోరుకుందాము. ఆ, మనకి ఇంకా ప్రాంతాల్లో చేయడానికి పాపం శ్యామ్ అన్న ఆయన కూడా ముందుకొచ్చి నేను బందర్ వెళ్ళి చేస్తానండి, కానీ నాకు అక్కడ ప్లేస్ తెలీదు, ఎవరన్నా హెల్ప్ చేయగలిగితే నేను చేస్తాను అన్నట్టుగా చెప్పారు ఆయన. సో అతనితో కూడా నేను మాట్లాడడం జరిగింది. సో అతను ఏమైనా చేయగలుగుతాడు అంటే బందర్లో మరి మచిలీపట్నం వైపు ఎవరైనా ఉంటే చెప్పండి నాకు. మనకేంటంటే ఇది కేంద్రీకృతం అయింది ఏంటంటే కాకినాడ వైపు. సో కాకినాడకి అటు ఇటు ప్రాంతాల్లో ఎవరన్నా కనుక వసతి అది కల్పించి యజ్ఞం చేయడానికి వసతిస్తే, ఎవరన్నా వేద పండితులు ముందుకు వస్తే వాళ్ళ చేత చేయించవచ్చు మనం. సో ఏమైనా ఉంటే కనుక నాకు మెసేజ్ పెట్టండి దయచేసి. దాంతో మనము అనేక ప్రాంతాల్లో చేయటం మూలంగా ఎఫెక్ట్ బాగుంటుంది. అప్పుడు ఆ తుఫాన్ యొక్క ప్రభావం బాగా తగ్గుతుంది. తగ్గినప్పుడు మనకి మామూలు వర్షంలాగా పడుతుంది తప్పితే గాలులు వచ్చేసేసి రేకులు ఎగిరిపోయి అంత రాదు. మనం చేయగలిగితే, ఎక్కువగా చేయగలిగితే. మనం ప్రయత్నం ఒకటి చేస్తున్నాం, ఎందుకంటే మనకు ఉన్న టైంలో దొరికిన పండితులు వాళ్ళు పాపం ముందుకు వచ్చి మేము చేస్తామని రావటమే గొప్ప విశేషం. సో వాళ్ళని పెట్టుకొని మనము ముందుకెళ్తున్నాము. నరసింహ శర్మ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. అలానే ఆయన తోటి సహచరులకు కూడా ధన్యవాదాలు. అలానే సత్యనారాయణ గారు ఎవరైతే మనకి ఆ ప్రాంతాన్ని ఆ పిఠాపురంలో యజ్ఞం చేయడానికి అవకాశం కల్పిస్తున్న ఆయనకు కూడా ధన్యవాదాలు. ఆయన చక్కగా సమిధలు అవి కూడా ఏర్పాటు చేస్తా అని చెప్పారు. అద్భుతం. అలానే నరసింహ శర్మ గారి ఆ, కుటుంబం కూడా ఆ, ఈ యొక్క పదార్థాలన్నింటినీ కలిపి తీసుకొని విశాఖపట్నం నుంచి బయలుదేరి పిఠాపురం వెళ్తున్నారు ఈ రాత్రి. సో వాళ్ళందరూ క్షేమంగా ఉండాలి మనం అందరం కోరుకుందాం. ఆ, అందరూ కలిసి ఇన్వాల్వ్ అయి చేస్తున్నారు అంటే చాలా అద్భుతమైన కార్యక్రమం. ఎంత శ్రమ కోరుస్తున్నారు చూడండి వేద పండితులు. వాళ్ళు మనం అంటాం వేద పండితులు ఏముంది కాసి వచ్చి ఆశీర్వాదం చేసి పోతారో అది చేస్తారని. అది చేస్తారు, ఇది చేస్తారు. ఇది వేద పండితుల లక్షణం అన్నమాట. సో ఇలా చేయడానికి ముందుకు వస్తున్నారు. అది బ్రాహ్మణత్వం అంటే అది. సో ఏదన్నా సరే సమాజానికి మంచి కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చే వాళ్ళని బ్రాహ్మణులు అంటారు. అలాంటి వాళ్ళు ముందుకు వచ్చి మేము చేస్తాము అని ముందుకు వెళ్ళటం అంటే వాళ్ళందరికీ గొప్ప నమస్కారం పెట్టుకోండి. మీరందరూ కూడా వాళ్ళందరికీ మెసేజ్ ద్వారా ధన్యవాదాలు చెప్పండి. అలానే మన స్టూడెంట్ శ్రీనివాస్ రెడ్డి విక్రమాదిత్య అంటారు. అతను అనపర్తిలో చేస్తున్నాడు. సో ఇంకా నాకు ఫోటోలు వీడియోలు రాలేదు. చేస్తా అని ప్రామిస్ చేశాడు, చేస్తున్నాడు. ఆయనే ముందుకొచ్చి నేను చేస్తాను వాలంటీర్ చేశాడు. ఆయన ధనం వెచ్చించి ఆయన చేస్తున్నాడు.
సో మనం ఆయనకి ధన్యవాదాలు తెలపాలి. ఆయనకి అనపర్తి దగ్గర మీరు ఎవరిని ఉంటే ఆయన కలిసే ప్రయత్నం చేయండి. చేసి ఆయనతో మాట్లాడండి. మీకు ఆయనకి ఏమైనా హెల్ప్ కావాలంటే, సాయం కావాలంటే చేయండి. తద్వారా ఏమవుతుందంటే మీరు కూడా పాల్గొన్నట్టుగా ఉంటుందన్నమాట. అనపర్తి మీకు కాకినాడ దగ్గర 40 కిలోమీటర్ దూరంలో ఉంది. పిఠాపురానికి 20 కిలోమీటర్ దూరం ఉందని చెప్తున్నారు. సో మీరు ఎవరన్నా అనపర్తి కూడా వెళ్ళి విక్రమాదిత్యని కలిసి మీరు ఆయనకి ఏమైనా సహాయం కావాలేమో చూడండి. ఏమైనా వస్తువులు కావాలేమో చూడండి. అలానే ఆ యజ్ఞంలో పాల్గొనండి. కూర్చోండి ఆయన దగ్గర. సో దట్ మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయని నేను నమ్ముతున్నాను. సో అందరూ కలిసి ఈ తుఫాను తగ్గాలని ప్రార్థిద్దాము. దాని ప్రభావం తగ్గాలని ప్రార్థిద్దాము. ఎందుకంటే ఈనాళ్ళు వాళ్ళు చెప్తున్న ఈటీవీలో చెప్పిన వార్త ప్రకారము ఆ, ఏదో వేరే తుఫాన్లు ఏదో 96లో ఒక తుఫాన్ వచ్చింది, ఇప్పుడు వచ్చింది. ఆ ఆ తుఫాను రెండు ఆ, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాలను అతలాకుతలం చేసింది. దాదాపు 1000 మంది దాకా చనిపోయారు అన్నట్టు చెప్తున్నారు. సో ఈసారి అలా జరగకుండా మన వేద పండితులు చేస్తున్న యజ్ఞ కార్యక్రమం మూలంగా ఆ ప్రభావం బాగా తగ్గాలని కోరుకుందాం. ఇప్పుడు వస్తున్న తుఫాను అప్పటి తుఫాను కంటే పెద్దదంట. సో దేర్ ఫోర్ మనకి ఆ తుఫాన్ సంగతి నాకు తెలియదు. ఎందుకంటే అప్పట్లో ఇంటర్నెట్ వార్తలు ఎక్కడున్నాయో తెలియవు మరి. సో ఎవరికైనా తెలిస్తే మెసేజ్లు పెట్టండి. సో ఇప్పుడు ఈ తుఫాన్ ప్రభావం తగ్గాలని ఆ పరమాత్మను కోరుకుంటూ ఈ వైదిక బ్రాహ్మణుల్ని మనం అందరం ప్రోత్సహిద్దాము. వాళ్ళని కలవడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళకి ఏమైనా వస్తువులు కావాలన్నా ఏదైనా కావాలన్నా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయండి. చేస్తే బాగుంటుంది. పిఠాపురంలో దాని లొకేషను అది ఏదో మఠం చెప్పారు. నేను ఇంకో వీడియోలో చెప్తాను నేను అది. వాళ్ళు ఫోటోలు వీడియోలు పెడితే కనుక అవి నేను షేర్ చేస్తాను. షేర్ చేసి మళ్ళీ వీడియో చేసి పెడతాను. రేపు పొద్దున అంటే మంగళవారం 28వ తారీఖు ఉదయం అక్కడ పిఠాపురంలో హోమం స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ అయ్యి వాళ్ళు అంతా చేసి నాకు వీడియోలు ఫోటోలు పెడతారు. అవి నేను రిలీజ్ చేయగలుగుతాను. అలానే ఇవాళ ఇప్పుడు మన విక్రమాదిత్య చేస్తున్నది కూడా ఇంత మటుకు నాకేం ఫోటోలు ఏం పెట్టలేదు. పెడితే కనుక వాటిని నేను షేర్ చేసేవాడిని. లేకపోతే రేపు పొద్దున వాటితో పాటు కలిపి నేను షేర్ చేస్తాను. సో మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే దీనిలో నన్ను మీరు యూట్యూబ్ మెసేజ్లో మీరు పెట్టవచ్చు. అయితే నా ఈమెయిల్ vchaganti7@gmail.com. సో దానికి రాస్తే నేను దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ తుఫాను చాలా పెద్ద తుఫాన్ అని చెప్పి అందరూ చెప్తున్నారు. మొత్తము గవర్నమెంట్ యంత్రాంగం అంతా రెడీ అవుతోంది. ఆ, మీరు కూడా రెడీ అవ్వండి. జాగ్రత్తగా ఉండండి అందరూ. క్షేమంగా ఉండే ప్రయత్నం చేయండి. మంచినీళ్ళు అవన్నీ మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే నీళ్లు దొరకడం కష్టం అవ్వచ్చు. సో అని చెప్తున్నారు. సో మీకు నేను కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నాను. దీని ప్రభావం ఎంత దూరం పడుతుందో అన్నది వాళ్ళు ఇదిమితంగా చెప్తున్నది ఏంటంటే మచిలీపట్నం నుంచి కళింగపట్నం దాకా దీని ఎఫెక్ట్ ఉంటుందని చెప్తున్నారు. సో ఈ ఎఫెక్ట్ మనము దూరం చేయడానికి ఈ హోమం మొదలు పెట్టాము. తప్పకుండా ఈ యజ్ఞం ఎక్కడైతే పిఠాపురంలోనూ అనపర్తిలోనూ జరుగుతోందో వీటికి ఒక 50 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల మధ్యలో దీని ప్రభావం తగ్గే స్కోప్ ఉంటుంది. తగ్గే స్కోప్ ఉంటుంది. వాళ్ళు చేసే యజ్ఞం యొక్క ప్రభావం పడాలి. అంటే వాళ్ళు చేయంగానే కొన్ని గంటల్లో దాని ప్రభావం మొదలవుతుంది అనమాట. సో వీళ్ళు రేపు రేపు మొదలుపెట్టే పిఠాపురంలో మొదలుపెట్టేది ఇవాళ అనపర్తిలో ఇవాళ ఆల్రెడీ మొదలుపెట్టి ఉంటే కనుక దాని ఎఫెక్ట్ ఈ రాత్రి బ్రహ్మాండంగా చూపిస్తుంది అది. అలానే రేపు పొద్దు నుంచి మళ్ళీ రేపు పొద్దున కూడా అనపర్తిలో జరుగుతుంది. సో రేపు పొద్దున పిఠాపురంలో జరుగుతుంది. ఇవన్నీ వాళ్ళు చేస్తారని వాళ్ళు నాకు ప్రామిస్ చేశారు. కాబట్టి వాళ్ళు చేసిన తర్వాత వీడియోలు పెడితే కానీ నేను మీకు చూపించలేను. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా అక్కడ లేను కాబట్టి. సో అది వచ్చిన తర్వాత మీ అందరికీ నేను షేర్ చేస్తాను. ఈ లోపల మీరు అందరు జాగ్రత్తగా ఉండండి. ఊరికే రోడ్ల మీదకి వెళ్ళిపోకండి. ఎందుకంటే వర్షం దారుణంగా పడుతున్నప్పుడు స్కిడ్ అయ్యే స్కోప్ ఉంటుంది వెహికల్స్. సో అంతేకాకుండా దారుణంగా మబ్బులు పట్టాయని విన్నాను. సో దాంతో మీకు చీకటి పడి మీకు దృశ్యం కాస్త కనిపించడం కష్టం అవుతుంది. కానీ మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా ఉండండి. ఈ తుఫాన్ ప్రభావం నుంచి మనం గట్టెక్కే ప్రయత్నం చేద్దాము. మా యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ మీకోసము ఈ శ్రమ తీసుకొని ముందుకొచ్చాము. వాలంటీరింగ్ చేస్తున్నాము. మా అందరికీ కూడా మీరు డొనేట్ చేయాలనుకుంటే నేను నా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అర్యమా వేదిక్ రీసెర్చ్ ఫౌండేషన్ అని మాది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ హైదరాబాద్లో ఉంది. సో దానికి ఆ డీటెయిల్స్ అన్ని ఇస్తాను. దానిలో మీరు ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చూస్తే ఉంటుంది. దాన్ని మీరు డొనేట్ చేసుకోవచ్చు. ఎంత డొనేట్ చేసినా, మీరు ఎంత తక్కువ ఇచ్చినా ఎక్కువ ఇచ్చినా ఏదైనా సరే మాకు తప్పకుండా ఉపయోగపడుతుందండి. తప్పకుండా చేస్తారని నమ్ముతున్నాను. మీకు ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే నా ఈమెయిల్ పెట్టండి, లేకపోతే యూట్యూబ్లో కింద పెట్టండి. నేను వీలైనంతగా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అంటారండి.